వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెద్ద దూరణాల మండలంలోని గణపతి చెక్పోస్ట్ వద్ద కర్ణాటక వ్యాపారులు నిరసనల కారణంగా శ్రీశైలం మార్గంలో ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మండుతున్న ఎండలను రోడ్డుపై బైఠాయించిన వ్యాపారులు తమ సమస్యలపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోలు మండలం వ్యాప్తంగా భారీగా పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుండి మంచు దుప్పటి కమ్మేయడంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రతకు తోడు మంచు కురవడంతో జనజీవనం ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రకృతి ప్రేమికులు ఈ మంచు వందలను ఆస్వాదిస్తుండగా రవాణా వ్యవస్థకు మాత్రం కాస్త అంతరాయం కలిగింది. పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ముఖ్యంగా సాగునీటి సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్లో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే దృష్టి సారించామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. నరసన్నపేట పట్టణంలోని పోలాకి జంక్షన్ వద్ద ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రమాదకరమైన మురుగునీటి కాలువతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలాకి నుండి నరసన్నపేట వైపు వచ్చే ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ప్రమాదం జరుగుతోందోనని భయపడుతున్నారు. ఈ కాలువపై రక్షణ గోడ నిర్మించాలని లేదా సిమెంట్ పలకలు వేయాలని వారు కోరుతున్నారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడిగా నిర్వహించినట్లు ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణతో పాటు భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాల భూ సమస్య ఉందని, రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతామని తెలిపారు. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐడీఏలో నార్కోటిక్ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక కంపెనీలో సుమారు 200 కిలోల అల్పరాజోలంను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి కంపెనీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 7 సభ్యుల కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించింది. ఓపీ నమోదు, వైద్య సేవల విధానం, వైద్య పరీక్షలు, వార్డులో శానిటేషన్, బయో వ్యర్థాల నిర్వహణ, రోగులకు అందించే ఆహార నాణ్యత వంటి అంశాలపై బృందం పరిశీలించినట్లు సమాచారం. ఈ తనిఖీలు ఆసుపత్రి నిర్వహణ మరియు సేవల నాణ్యతను అంచనా వేయడానికి ఉద్దేశించబడ్డాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో జిల్లాలో వాణిజ్య సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. కేంద్రం గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడంతో విశాఖలోని గ్యాస్ డీలర్లు బుక్ చేసిన వాణిజ్య సిలిండర్లను ఆయిల్ కంపెనీలు డెలివరీ చేయడం లేదు. ఈ అనిశ్చితితో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మెస్ల నిర్వహణ భారంగా మారింది. గృహ వినియోగ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మర్రిపాడు మండలం చిలకపాడు సచివాలయంలో ఉదయం 11 గంటల వరకు తలుపులు తెరవకపోవడంతో పాటు సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు మీటర్ దరఖాస్తు కోసం వచ్చిన పి లక్ష్మి ఎవరూ లేరని తెలిపారు. మండలంలోని 17 సచివాలయాల్లోనూ సేవలు సరిగా అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని చెబుతూ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.